డే 1 ఎక్స్ప్లోరింగ్ AWS సర్వీసెస్. ఈ వీడియోలో మనము IAM అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. సో జనరల్గా మనం AWS అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తామో దాన్ని రూట్ ఈమెయిల్ ఐడి అంటాం కదా. సో ఆ రూట్ యూజర్కి మన అకౌంట్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఉంటాయన్నమాట. అంటే వాడు ఏదైనా చేయొచ్చు, అంటే ఒక కంపెనీలో CEO ఎలాగో అలాగే ఏ యాక్టివిటీ అయినా చేయొచ్చు. బట్ ఆ CEO లెవెల్ పర్మిషన్స్ మనం మల్టిపుల్ యూజర్స్కి ఇవ్వలేం కదా. సో మనకి ఆఫీస్లో అయితే అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో, అడ్మిన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో, సో వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళ స్పెసిఫైడ్ డిఫైన్ చేసిన జాబ్ రోల్స్ ఉంటాయి కదా. సో అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడం కోసము నెట్వర్క్ టీమ్ ఉంటుంది, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కొంత డెవలపర్స్ ఉంటారు, కొంత సపోర్ట్ టీమ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి రూట్ క్రెడెన్షియల్స్ ఇవ్వకుండా మనం IAM యూజర్ని క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ మాత్రమే ఇచ్చి సో దెన్ వాళ్ళ అకౌంట్కి లాగిన్ అయ్యి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ జాబ్ చేయడానికి ఏ పర్మిషన్స్ అవసరమో అవి ఇవ్వడం వల్ల వీఆర్ ఫాలోయింగ్ ఏ ప్రిన్సిపల్ కాల్డ్ లీస్ట్ ప్రివిలేజెస్ మెకానిజం. అండ్ ఈ IAMలో మనకి రోల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక రోల్ క్రియేట్ చేసి మన EC2 ఇన్స్టాన్సెస్కి సెక్యూర్గా S3 సర్వీస్ లాంటి యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. సో ఇది షార్ట్గా IAM సర్వీస్ అంటే ఏంటో. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.